రాత్రే మాట్లాడాను. యేసు ప్రభు మాలంట మన వాళ్ళు వేస్తున్నారంట. ఏం మాల? యేసు ప్రభు మాల. ఎన్ని రోజులు దీక్ష అట యేసు ప్రభు మాలకి? 40 రోజుల దీక్ష. ఏ బట్టలు ఎత్తున్నారట? 2 తెల్ల చొక్కా, ఒక తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, తెల్ల టవలు, నుదుటి మీద సిలువు బొట్టు అంట. అబ్బా ఏమి సెట్ చేశారా నాయన. ఇందుకు ఈ సెట్టింగ్ అంతా ఎక్కడ చూసి నేర్చుకున్నారు మీరు? అపోస్తలులను చూసా, ప్రారంభ సంఘ క్రైస్తవులను చూసా, బైబిల్లో ఉన్న విశ్వాసులను చూసా, ఎవరిని చూసి నేర్చుకున్నారు ఇదంతా? బయట హైందవ సోదరులు స్వామిమాల, అయ్యప్పమాల వేస్తారు కదా, భవానీమాల, అది చూశారు. అది చూసి వీళ్ళు కూడా తయారయ్యారు. ఏదో ఒక సామెత ఉంటుంది, పులిని చూసి నాకు అతలెట్టుకుందంట. ఎందుకయ్యా నీకు? బైబిల్ చెప్తే చేదు, బైబిల్ చెప్పలేదుగా. అయినా నీది 40 రోజుల దీక్షనా? నీది ఎన్ని రోజుల దీక్ష? ఎన్ని రోజుల దీక్ష? ప్రభు వచ్చే వరకు నీకు దీక్ష కొనసాగుద్ది. మరి నువ్వు 40 రోజులకు యేసు ప్రభు మాల వేయడం ఏంటి? అంటే నువ్వు కూడా 40 రోజులే పవిత్రంగా ఉంటావా? ఆ తర్వాత లోకల్ కలిసిపోతావా? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నేను చదువుకునే టైంలో. తను మాల వేసుకునేవాడు. మాల వేసుకున్న తర్వాత మాల ఎప్పుడు తీస్తానా అని ఎదురు చూసి మాల దిగానే సిగరెట్ కాల్చేవాడు. అంటే మాల ఉంది కాబట్టి సిగరెట్ దూరంగా పెట్టాడు. మాల తీసాక ఏం చేశాడు? సిగరెట్ కాల్చాడు. ఇప్పుడు నువ్వు కూడా 40 రోజులు మాల, యేసుప్రభు మాల వేసుకుని సిగరెట్ మానేసి యేసుప్రభు మాల తీసాక మళ్ళీ సిగరెట్ కాలుస్తావా? ఇప్పుడు నువ్వు యేసుప్రభు మాల తీసాక సిగరెట్ కాల్చడానికి అనుమతుందా బైబిల్లో? మందు తాగడానికి అనుమతుందా బైబిల్లో? లేదుగా. మరి ఇప్పుడు నీ నిష్ట ఎన్ని రోజులు జరగాల్సిన నిష్ట నీది చెప్పు? జీవితాంతం కదా. ఏంటి మరి నీది? ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇది? నేను చెప్పాను అనుకోండి ఈ విషయాన్ని, ఆయన విమర్శిస్తున్నాడండి. ఏం చేశాడు ఆయన? నీ మంచి కోసం చెప్తుంటే నేను విమర్శించినట్టు కనబడుతుందా? నేను ఎవరి కోసం చెప్తున్నా? నీకోసమే. అది కరెక్ట్ కాదు, బైబిల్లో లేదు. వాళ్ళు చూడండి, మాలేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 53 గింజలు ఉంటాయంట పూసలో. ఆ పూసలు ఎక్కెట్టుకుంటూ ఉంటారంట వీళ్ళు. మాలేసుకుని, యేసుప్రభు మాలేసుకుని ఆ మెడలో వేసుకున్న దండలు ఎక్కెడతారంట. అలాగా 53 పూసలు లెక్క పెట్టుకుంటారంట. ఎక్కడుంది బైబిల్లో?